అరే వా! మొన్నొచ్చిన 'పుష్పరాజ్' పాట క్రేజు ఇంకా తగ్గుతలేదు గదా! ఇప్పటికే అన్ని భాషలల్లా మిలియన్‌లల్ల వ్యూసు, లైకులతోని దూసుకుపోతున్న గీ పాట ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లల్లా ఇంకా మోగుతుంది. ఇప్పటి యూత్‌ని ఊపుతున్న గీ పాట అమెరికా దాకా జేరి ఆహా అనిపిస్తుంది గిట్లా. మొన్న రిలీజ్ అయిన పుష్పరాజ్ పాట ఏమన్నుందా? ఇంటుంటే చేతుకున్న రోమాలు నిలబడి కాలాగకుండా ఆడుతూనే ఉన్నారు పాట ఇన్నోళ్ళంతా. ఆ లెవెల్ ఉంది మన పాట క్రేజు. ఈ పాటకే పాట రాసినోళ్ళు, తీసినోళ్ళు, ఆడిపించినోళ్ళు అందరు వైరల్ అయ్యిర్రు. సినిమా రాకముందే రిలీజ్ అయిన ఫస్ట్ పాటతోని వేరే లెవెల్ హిట్ అందుకున్న పుష్ప 2 సినిమా కోసం అంతా ఎదురు చూస్తుర్రు. అయితే ఈ పాట క్రేజు సోషల్ మీడియాలో ఇంకా మోగుతూనే ఉంది. ఇప్పుడు ఇది సీదా అమెరికా దాకా జోకింది. ఎట్లా అంటారా? ఇగో గిట్లా మన తెలుగు అన్నకు ఆడ డిగ్రీ పట్టా ఇస్తున్నప్పుడు ఇక అమ్మయ్య చదువు అయిపోయిందన్న ఆనందంలా స్టేజ్ మీద పుష్పరాజ్ పాట షూ స్టెప్ వేసి వారేవా అనిపించింది. ఇట్లా ఆడున్నోళ్ళంతా ఈయన ఆనందం చూసి మస్తు మురిసిపోయారు. ఇక ఈ వీడియో బయటకెళ్లేసరికి సోషల్ మీడియాలో గిరికలు కొట్టబట్టే ఇప్పుడు అట్లుంటది మన పుష్పరాజ్ క్రేజు. అమలాపురం నుంచి అమెరికా దాకా ఇన్నోళ్ళు ఎవ్వలైనా ఊగాల్సిందే, అస్సలకే తగ్గేదేలే అనుకుంటా కామెంట్లతోని ఎంజాయ్ చేస్తుర్రు మన బన్నీ అన్న డై హార్ట్ ఫ్యాన్స్. అబ్బా! ఏం వాన మళ్ళా దంచి ఇడిచేసిందిగా. ఎక్కడి అక్కడ నీళ్లతో నిండిపోయి రోడ్లన్నీ జామ్ అయినాయి. నిన్న పడ్డ వాన దెబ్బకు రోడ్లన్నీ వరదలై కొట్టుకుపోయినాయి. పొద్దుగాల కైకిలికెళ్ళినోళ్ళు పని జైలు దొడసగొట్టుకొని యాల పొద్దుగాలనే ఇళ్ళకి చేరుకోర్రి. ఎందుకంటే ఇవి ఇప్పట్లోడిచే వాన కాదు, ఇంకా 5 దినాలకి బాధ తప్పదిగా. రోడ్లు, చెరువులు, కాలువలు ఏవి చూడు నీళ్లతో నిండిపోయి హైదరాబాద్ ను మొత్తం అల్ల కల్లోలం చేసింది కదా వాన సల్లగుండా. చెట్ల కొమ్మలు ఇరిగి కరెంట్ తీగలు ఊసిపడి ఎక్కడి అక్కడ బంద్ చేసేసరికి కరెంట్ లేక ఉబ్బరంలోనే ఉడికి ఆగమయ్యారు పబ్లిక్ అంతా. వానల రోడ్లు మొత్తం జామ్ అయి బస్సులు, బండ్లు, కార్లు నడవలేక ఉన్న కాడనే ఆపేసి వాన ఒడిచినాక ఇళ్లకి చేరిరు పబ్లిక్. ఇటు తెలంగాణ అటు ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాలల్లా వాన దేవుడు వీర ప్రతాపం చూపించిండు. ఇంకా కొన్ని జాగాలలోనైతే ఉరుములు మెరుపులతోని వాన పడేసరికి చాలా మంది రైతుల పంట నేలపాలైంది. ఎండలు కొడుతున్నాయని ఒరిగోసినోళ్లకు మాపటికే వాన శినుకులు అట్కంచి పోయినాయి. ఇవి ఇప్పట్లో ఒడిసేటి కావట ఇంకా 5 దినాలు మనకి గోసలు తప్పయి. అందుకే పనుంటే తప్పితే గాలి తిరుగుళ్ళకు బయటకు రావద్దని వాతావరణ శాఖలు వార్నింగ్ ఇస్తారు. జర సూసి తిరుగుర్రి. ఓ వారం దినాలేమన్నా ప్రయాణాలుంటే వాయిదేసుకోర్రి. ఛత్రి వాన కోట్లు మట్టుకు మరవకుర్రి. ఏమంటున్నాం పైలం జరా.